ఒక పెద్దాయన ఒక కొడుకు, ఇద్దరు కొడుకులు, ఒక కూతురనమాట ఆయనకి. పెద్ద కొడుకు దగ్గరికొచ్చి, "అమ్మా నాకు మోకాళ్ళ నొప్పులుగా ఉన్నాయ్యా, కొంచెం డబ్బులుంటే ఇవ్వండి చూపించుకుంటాను" అని అడుగుతాడు. ఒక బ్యాగ్ తగిలించుకుంటాడు. బ్యాగ్‌కి వస్తాడు సంకకి కొడుకు దగ్గరికి. వచ్చి "డబ్బులుంటే ఇయ్యండయ్యా చూపించుకోవాలంటే" "మా దగ్గర ఏడుండయి, భలేవాడివే, మా దగ్గర మేము ఖర్చులకే మేము అల్లాడి సస్తంటే మా దగ్గర ఏడుండయి" అని ఇద్దరు కొడుకు, కోడలు ఇసుక్కొని పంపించేస్తారు. సరేనని చెప్పి మళ్ళీ రెండో కొడుకు దగ్గరికొస్తాడు. "అయ్యా పరిస్థితి ఇట్టుంది, నాకు మోకాళ్ళు నొప్పులుగా ఉండయి, చూపించుకోవాలి, డబ్బులియ్యి ఉంటే ఇయ్యయ్యా" అని అడుగుతాడు. ఇద్దరుంటారు, చిన్న కొడుకు, చిన్న కోడలు. "మా దగ్గర ఏడుండయి భలేవాడివే, మేము వస్తువుగా జరుపుకుంటుంటే మా దగ్గర ఏడుండయి" అని అంటారంట. అప్పుడు కూతురు దగ్గరికెళ్తాడంట. కూతురు దగ్గరికెళ్ళి, "అమ్మా నాకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండయి, కొంచెం డబ్బులుంటే ఇయ్యమ్మా చూపించుకోవాలి" అంటాడంట. అంటే, "అమ్మ, నాన్న నీకు చూపించడం కంటే నాకింక అదృష్టం ఏముంది? నేను చూపిస్తాను. నా దగ్గర ఉండవరకి డబ్బులు తీసుకెళ్ళు. చాలకపోతే మళ్ళీ పంపిస్తాను" అని ఇన్ని డబ్బులు తీసుకొచ్చి తండ్రి చేతిలో పెట్టిద్దంట. అప్పుడు తండ్రి, "అమ్మా, నా దగ్గర డబ్బులు లేక గాదు. అసలు మీరు ఎవరు ఎలా ఉండారో, మీ బుద్ధులు ఎలా ఉన్నాయో నేను తెలుసుకోవటానికి నేనిలా వచ్చాను" అని చెప్పి సంకం తగిలిచ్చిన బ్యాగ్ తీసి కింద గుమ్మరిస్తే 10, 15 లక్షలున్నాయంట. "అమ్మా, ఏం గావాలి? నీకెంత కావాలో అంత తీసుకోమ్మా. నేను మీ అన్నల బుద్ధులు, నీ బుద్ధి ఎట్టుందో తెలుసుకుందామనొచ్చాను" అన్నాడంట. అందుకని ఎప్పుడైనా మనం మంచి మనసుతో, మంచితో ఉంటే దేవుడే మనకు సహాయం జేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి.